హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రానీ వర్డ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లేడీస్ పీరియడ్స్లో పూజ చేయవచ్చా చేయకూడదా అనేసి. అయితే మనం చిన్నప్పటి నుండి మన ఎల్డర్స్ చెప్పిన మాట ఏంటంటే పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలు పూజ చేయకూడదు, టెంపుల్స్కి వెళ్ళకూడదు అండ్ సమ్ వస్తువులు టచ్ చేయకూడదు అనేసి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ విషయం మీద చాలా డిబేట్ జరుగుతుంది. పీరియడ్స్ అంటే అసలు ఏమిటి అన్నది మొదట మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక సహజ శరీర ప్రక్రియ. ప్రతి నెల స్త్రీ శరీరంలో గర్భధారణ జరగకపోతే అండం మరియు దానికోసం ఏర్పడిన రక్తం బయటికి వస్తుంది. దాంతో రక్తస్రావం జరుగుతుంది. దీనిని పీరియడ్స్ అని అంటాం. ఇది ఎలాంటి రోగం కాదు, అలానే పనిష్మెంటు కాదు. ఇది ప్రకృతి ఇచ్చిన సహజ చక్రం. కానీ పాతకాలంలో దీన్ని ఒక అశుద్ధంలాగా ట్రీట్ చేశారు. అప్పట్లో లైఫ్ స్టైల్ పూర్తిగా వేరుగా ఉండేది. లైట్స్ లేకపోవడం, మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం, శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. పీరియడ్ సమయంలో చాలామందికి సివియర్ పెయిన్, వీక్నెస్, క్రాంప్స్, అలసట వంటివి వస్తాయి. అందుకే పూజ, కుకింగ్, వర్కింగ్ నుంచి రెస్ట్ ఇవ్వాలని మన పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ అది క్రమంగా ఒక రిచువల్, ఒక స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్లా సొసైటీలో మారిపోయింది. సైన్స్ యాంగిల్లో చూస్తే పీరియడ్స్లో ఎలాంటి అశుద్ధత ఉండదు, కేవలం రక్తస్రావం జరుగుతుంది. దాంతో శరీరం బలహీనం అవుతుంది. హైజీన్ మెయింటైన్ చేయడం మాత్రమే ముఖ్యం. పాతకాలంలో టెంపుల్స్లో వాష్రూమ్స్, శానిటరీ ఫెసిలిటీస్ లేకపోవడం వలన ఇన్కన్వీనియన్స్ ఉండేది. అందుకే వారు టెంపుల్స్కి ఎంట్రీ చేసేవాళ్ళు కాదు. కొన్ని టెంపుల్స్లో ఇంకా ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి శబరిమల, అవి ట్రెడిషన్ ఆధారంగా ఫాలో అవుతున్నాయి. కానీ ప్రతి అమ్మాయి తన పర్సనల్ బిలీఫ్ ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. పీరియడ్లో పూజ చేయొచ్చా లేదా అనేది ఒక ఆన్సర్ కాదు. అది మీ ఫెయిత్, మీ కంఫర్ట్, మీ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు వీక్గా, టైర్డ్గా, అనీజీగా ఉంటే మాత్రం రెస్ట్ తీసుకోవచ్చు. పీరియడ్స్లో చాలామందికి మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్, పెయిన్స్ వస్తాయి. అప్పుడు మెడిటేషన్, చాంటింగ్, పూజ యాక్చువల్లీ స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి బ్లైండ్లీ పూజ చేయొద్దు అని చెప్పడం కంటే మీకు సౌకర్యంగా ఉంటే చేయడం అని చెప్పడం లాజికల్ అప్రోచ్. ఇప్పుడు సొసైటీ స్లోలీ మారుతోంది. చాలామంది గురూస్, డాక్టర్స్ కూడా చెప్పే మాట ఏంటంటే పీరియడ్స్ ఇంప్యూరిటీ కాదు, అది న్యాచురల్ ప్రాసెస్ మాత్రమే. దేవుడు ఎప్పటికీ డిస్క్రిమినేట్ చేయడు. చివరికి నిజం ఏంటంటే పీరియడ్స్లో పూజ చేయొచ్చా లేదా అనేది మీ నిర్ణయం. గాడ్ విల్ నెవర్ పనిష్ యూ ఫర్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ పూజ డ్యూరింగ్ పీరియడ్స్. స్పిరిచువాలిటీ అంటే సిన్సియారిటీ, డివోషన్, పీస్ ఆఫ్ మైండ్. అది మనం ఏ సమయంలో ఉన్నామన్నది కాదు. Like and subscribe.